నాతో పోటీ పడగలే దిట్టమైన మగవాడి కల్పించు. ఇక నువ్వు చెప్పదలుచుకున్నది వివరంగా చెప్పు. నేను ఒక నిధిని స్వాధీనం చేసుకోబోతాను. దాన్ని నల్లబజార్లో అమ్మడానికి నీ సహాయం కావాలి. నిధి స్వాధీనం చేసుకుంటున్నావా? ఎక్కడ చేసుకుంటున్నావు? ఎప్పుడు చేసుకుంటున్నావు? అతి త్వరలో ఆ రహస్యం తెలుస్తుంది. దాని విలువ ఎంత ఉంటుంది అంటే కరెక్ట్ గా చెప్పడం కష్టం. 50 కోట్లు ఉండొచ్చు. 50 కోట్లు ఉంటుందా? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు చెప్పింది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకు ఆ నిధి ఎక్కడ ఉంది? రాజా రంగవరం గారి ఇంట్లో. స్వాధీనం చేసుకోవాలి. వండర్ఫుల్. దాని బిజినెస్ చేస్తే నా వాటా ఎంత? 50-50. ఆ ప్రపోజల్ రచయితలు చెప్పండి, నేను ఒక పార్టీని వెతుక్కుంటాను. నేను ఒప్పుకుంటున్నాను. మరిద్దరం కలిసిన ఈ శుభ సమయాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. చేతులు తిన్నక ఉండకపోతే ఫోటో పెట్టి పచ్చి పచ్చిక మనసు చేశారో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో.
అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు. ఎవరు ఈ ఏజెంటా సుందరి ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే రమ్మన్నాను. ఇది శాంతి ఆ విగ్రహాన్ని తెలుసుకుని మనకు చెప్తుంది. వాట్? అంత గొప్ప రహస్యాన్ని ఒక సామాన్యమైన ఆడపిల్ల తెలుసుకుంటుందా? నేను నమ్మలేకపోతున్నాను. చూడండి, మీరు పెద్ద ముట్టడానికి కావచ్చు, అలా అని మీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయడం అది మీ పొరపాటు. మై డియర్ శాంతి, ఏమంటున్నాడు రాజేష్? నీ అమ్మ చూసి అదిరిపోయాడా? నీ మాటగాడికి మోసపోయాడా? అతను అంత తేలిగ్గా వల్ల పడు. ఆయన తాగిపోతే కావచ్చు, తిరిగిపోతే కావచ్చు, కానీ అమ్మాయికి మాత్రం కాదు. అచ్చా బేబీ, బహుత్ అచ్చా. నీ అందానికి లొంగిపోయినా నేను ఖుషి అయిపోయాను. నువ్వు అసాధ్యురాలివే. మై డియర్ శాంతి, ఈ రోజు ఈ జుంబో నేను కలిపి చేతికి వెళ్ళిపో. మంచి ఆనందంలో నీ ఆటలతో ఆటలాడించు. నలిగిపోయిన అందాలను చూసే నిసిగిపోయాను బేబీ. నీ అద్భుత ఆనందం చూసి నాకు మందు పట్టకుండానే నిశా ఎక్కుతుంది. ఇప్పుడు నీ నాట్యం చూస్తుంటే రంభావ రోజులు రోడ్డు పడాల్సిందే.